హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. నువ్వు రావేమో అనుకున్నాను, వచ్చావమ్మా, చాలా సంతోషం. రండి. ఈ రోజు ఫుల్గా తాగేయాలా? సైంధవరావు ఇక్కడ నేనే పిలిచాను. రాజకీయాల్లోనూ రౌడీజంలోనూ కడుపంటుంటే మనసులో దాచుకోవాలి కానీ పైకి పంపుకోవాలి. ఓహో, ఈ రాజకీయ పాఠాలు నాకు తెలియలేండి. రుద్రమనాయుడు, రౌడీలతో రాంగులు, ప్రభులతో పరాచకాలు మంచిది కదయ్యా. సర్లే, ఆ సంగతి తర్వాత మాట్లాడుతున్నా. ఇదిగో రాయుడు, ఏం లాయుడు అయ్యా నువ్వు? కోర్టు పక్షిలాగా ఎంతసేపు తగ్గు పెంచుకోవాలని చూడటమే కానీ బావకు మర్యాద చేసి మనలో కలుపుకోవాలని చూడమేమయ్యా. వెళ్ళి వాళ్ళ మంచి చెప్పు. అలాగే. హలో బావా, బాగున్నావమ్మా? బాగున్నాను. రండి. ప్రజాపతి, నీ అభిమాన ఎస్ఐ రాఘవేంద్రరావు వచ్చాడు, ఆహ్వానించు. అక్కడే ఆగిపోయాడు. పార్టీకి నిన్ను కూడా బొట్టు కాటుకు పెట్టి ఆహ్వానించాలా? నేను పార్టీకి రాలేదు, డ్యూటీ మీద వచ్చాను. పొరపాటుగా నన్ను ఏదైనా గూండా యాక్ట్ కింద లోపల తీయడానికి వచ్చావా? అలేవరే, పోలీసు అయితే మాత్రం మీ వైపు కన్నెత్తి చూస్తే ఖర్చు అయిపోరు. మనోడైతే జోక్ చేసి ఉంటాడు. జోక్ కాదు ప్రజాపతి గారు, అరెస్ట్ చేయడానికి వచ్చాను రుద్రమనాయుడిని. కారణం తెలుసుకోవచ్చా? ఈ మధ్య చనిపోయిన కార్మిక నాయకుడు కుచేలరావు భార్య కామేశ్వరిని హత్య చేసినందుకు. ఇన్స్పెక్టర్, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? ఏమయ్యా రాఘవేంద్రరావు, అతను మొహం చూస్తుంటే నీకు మద్దలు చేసేవాళ్ళగా కనిపిస్తున్నాడటయా? సుపీరియర్ హీరోలా ఉంటాడు. ఇలాంటి వాళ్ళే తేనె పూసిన కత్తుల్లా ఉంటారు ప్రజాపతి గారు. ఇన్స్పెక్టర్, హోల్డ్ యువర్ టంగ్. నీతో మాటలు నాకు అనవసరం. యువర్ అండర్ అరెస్ట్. ఏదైనా చెప్పుకో తెలిస్తే కోర్టులో చెప్పుకో. పద. స్టాప్ ఇట్. ఆయనకి నేను బెయిల్ ఇస్తాను. సారీ మేడం, ప్రాసిక్యూటర్ గా ఈ కేసును రేపు మీరే కోర్టులో వాదించాల్సి ఉంటుంది. అంచేత మీరు బెయిల్ ఇవ్వడం కుదరదు. మిస్టర్ రుద్రమనాయుడు, కమాన్. శిశుపాల్ రాయుడు, సార్. అసలు నీకు బుద్ధి లేదయ్యా. మీకు బుద్ధి లేదు కానీ మీరు నోరు మూసుకోండి. చెల్లెలు ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేమిటి? వెళ్ళి మీ బావకు బెయిల్ ఇవ్వు. ఇదేమిటి మహాప్రభో, ఇందాక మద్దర్ మసాలా ఐడియా ఇచ్చింది మీరే, ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తుంది మీరే. చట్ట ప్రకారం ఇది తప్పేమో. షో, నా విషయంలో ఎప్పుడు ఎత్తు నాదే, దానికి పై ఎత్తు నాదే. నోరు మూసుకుని కోటు వేసుకుని చెప్పింది చేయి. రా బావా రా. చట్ట ప్రకారం ఇది తప్పు. ఏది? బావగారిని అరెస్ట్ చేయడం కాదు. ఒక మగాడు అరెస్ట్ అయితే తల్లి భార్య ఏడుస్తూ కూర్చోడం. నువ్వు మాత్రం ఏం చేస్తావులే? పబ్లిక్ ప్రాసిక్యూటర్వి, మొగుణ్ణి కూడా విడిపించుకోలేని ఉద్యోగం అయ్యి. అన్నదమ్ముడు చావు కోరతారు, బావమరుదులు బతక కోరతారు అంటే ఇదే. నేనంటూ ఒకడు ఉన్నాను కాబట్టి సరిపోయింది. అరగుండు అరమేసం గీసి అడ్డగాడిని చేసినా రక్త సంబంధం వదులుకోలేక తోడబుట్టింది ఎక్కడ ఏడుస్తుందో అని విడిపించి తీసుకొచ్చా. భోంచేశారా? అది సరే గాని బావా, ఇది నిందో నిజమో రేపు కోర్టులోనే తెలుతుందనుకో. మనలో మన మాట. ఆ వర్కర్ పెళ్ళానికి నీకు ఏ సంబంధం లేకపోతే ఆ ఆడ మనిషికి ఉద్యోగం సద్యోగం కల్పించమని వీధిన పడి నువ్వు నినాదాలు చేస్తావా? ఆహా, అరే నేనంటలేదు. చట్ట ప్రకారం పోలీసులు అన్నారు. చాటుమాటుగా జనం చెవులు కొరుక్కుంటున్నారు. నిప్పులేందే పొగరాదు అన్న సామెత ఎలాగూ ఉందనుకో. ఆ మాటకేం గాని బావా, రేపు కోర్టులో నీ ముద్దుల భార్యే నిన్ను నిలదీసి వాదిస్తుంది. అప్పుడేం సమాధానం చెప్తావు? శిశుపాల్ రాయుడు, ఆపదలో ఆదుకున్నాం కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడక. మాట్లాడతానయ్యా. నా చెల్లెలి మగుడు ఇలాంటి చండాల పని చేశాడు అంటే నాకు మాత్రం పరువు తక్కువ కాదు. ఏమ్మా, మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కూడా నవ్వినందుకు అని మీ ఆయన ఇంకో అమ్మాయితో తిరిగితే నీకు బాగానే ఉంది. నేను అడిగితే తప్పొచ్చిందా? అన్నయ్య, ఇంకొక మాట మాట్లాడినా మరీ దక్కదు. ఇంతకన్నా ఏం చేస్తావు? ఆనాడు నా మాట వినకుండా 6 అడుగుల మొగుడు దొరికాడు కదా అని లేచిపోయి వచ్చావు. ఇప్పుడు ఏమైంది? పరువు 3 అడుగులు దిగిపోయింది. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఉంటావు? వెళ్దాం పదా. బాబు, పచ్చని సంసారాన్ని ముక్కలు చేయటం నీకు భావ్యం కాదు. మీరుండండి అత్తయ్య. చెల్లెని కాపురంలో చిచ్చు పెట్టాలనుకునే ఇలాంటి నీచుడికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. చట్ట ప్రకారమే చెప్తున్నాను. ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళు. అన్నా,
అవును నిన్నే శిశుపాలరాయుడు. మళ్ళీ చెప్పాలా, బయటికి ఈడిపించాలా? అమ్మా స్వాతి, ఎంత కాదనుకున్నా చెల్లెలివి కదా అని అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను కదా, అందుకు నాకు ఈ శాస్త్ర జరగాల్సిందే. ఎప్పటికైనా అన్నయ్య నువ్వే దిక్కు అని నా దగ్గరకు రాకపోతావా? అది ఈ జన్మలో జరగదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళతా. ఈ సంబరం అన్నాళ్ళు అది చూస్తా.